నెల్లూరు వైసీపీ నగర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ బూత్ కమిటీ నగర అధ్యక్షులుగా నియమితులైన ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు సింగంశెట్టి అశోక్కి మద్దతుగా 500 మంది ప్రభాస్ అభిమాన యువత తరలివచ్చి వైఎస్ఆర్సీపీ సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సింగంశెట్టి అశోక్కి అభినందనలు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సింగంశెట్టి అశోక్కి సూచించారు. ఒక ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు పరిచయం చేసుకొని ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో కూడా నేను పలానా వాటిలో పనిచేస్తానని చెప్పి చెప్తా ఉంటారు. అలా ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడిగా ఆయనకు ఒక గౌరవం, గుర్తింపు, ఆ ప్రౌడ్నెస్ కూడా అశోకంలో ఎక్కువగా కనపడ్డారు. అదేవిధంగా చాలా మంది రాష్ట్రంలో కానీ తెలుగు వాళ్ళలో నాట్ ఓన్లీ మన ఆంధ్ర, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభాస్కి సంబంధించినటువంటి అభిమానులు కేవలం యాక్టింగ్ రూపంలోనే కాదు, ఒక మంచితనం, ఒక సిన్సియారిటీ, డిసిప్లైన్, ఇవన్నీ కూడా ప్రభాస్ ని ఆ స్థాయిలో ఉంచడంలో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా పనిచేస్తాయని చెప్పచ్చు. అట్లాంటి ఒక మంచి యాక్టర్ కి సంబంధించి అభిమానులుగా మీరందరూ కూడా కొంత సమయం స్పెండ్ చేసి ఈరోజు ఇక్కడికి రావడం, అందరితో ఇండివిజువల్ గా మాట్లాడాలంటే ఇన్ఫ్లుయెన్సర్స్తో మాట్లాడలేకపోవడం జరుగుతుంది. అలా కాకుండా 15 మందిగా మీరు ఎప్పుడు వచ్చినా అందరితో మాట్లాడి మీ దగ్గర నుంచి కూడా నేను కొన్ని విషయాలు తెలుసుకోవడానికి కూడా ప్రయత్నిస్తాను. తప్పకుండా రేపు మన ప్రభుత్వం వచ్చినా లేదా ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీ నుంచి కానీ లేదా నా నుంచి కానీ మీకు ఏ విధమైనటువంటి సపోర్ట్ కావాల్సిన ఎప్పటికీ కూడా అశోక్ అన్న ఎలా ఉంటుందో అదేవిధంగా ప్రభాస్ ఫ్యాన్స్ అందరితో కూడా అదే రిలేషన్స్ ఉండడం జరుగుతుంది. మీరందరూ ఈ ఆదివారం కొంత సమయం కేటాయించి ఆఫీస్కి రావడం సంతోషం. కాకపోతే నాకుంటే అదేంటంటే మీతో కొంత పర్సనల్ ఇంటరాక్ట్ కాలేకపోతా ఉన్నాను, కానీ ఇది ప్రారంభమే. భవిష్యత్తులో అవన్నీ కూడా ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారో వారందరూ వచ్చినప్పుడు వారితో మాట్లాడడం, ఇంటరాక్ట్ కావడం, మీ దగ్గర నుంచి నేను తెలుసుకోవాల్సినవి తెలుసుకోవడం, నేను ఏదైనా చేయాల్సినవి మీకోసం తప్పకుండా చేయడం కూడా జరుగుతుంది. మీరందరూ ఇంత యూనిటీగా ఇంతమంది అసెంబ్లీ కావడం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వితౌట్ ఎనీ అకేషన్ అంటే ఆఫ్కోర్స్ మీ జిల్లా అధ్యక్షుడికి నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక అనుబంధ విభాగం అంటే ఒక ఇంపార్టెంట్ బూత్ కమిటీ వేసుకోవడం అనే విభాగానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తన కాన్స్టిట్యున్సీ అధ్యక్షుడిగా కూడా పెట్టడం జరిగింది. అయితే నా దృష్టిలో ఆయనకి అది చాలా చిన్నది, కానీ ఆయన భవిష్యత్తులో మరింత ఉన్నతమైన స్థాయిలో మరింత గౌరవాన్ని ఇవ్వాల్సిన బాధ్యత కూడా నాలుగు కానీ పార్టీకి కానీ ఉంటుంది. కాకపోతే అన్ని ఒకసారిగా చేయలేదు, స్టెప్ బై స్టెప్ గా చేసుకుంటూ వెళ్ళాలి. ఆ క్రమంలో అశోక్ అన్న వేసిన అడుగు మరింత ఉన్నత స్థాయిలో ముందుకు వెళ్ళి అది పార్టీకి ఉపయోగపడడం కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మీరందరూ ఈ ఆదివారం కొంత సమయం కేటాయించి ఆఫీస్కి రావడం సంతోషం. కాకపోతే నాకుంటే అదేంటంటే మీతో కొంత పర్సనల్ ఇంటరాక్ట్ కాలేకపోతా ఉన్నాను, కానీ ఇది ప్రారంభమే. భవిష్యత్తులో అవన్నీ కూడా ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారో వారందరూ వచ్చినప్పుడు వారితో మాట్లాడడం, ఇంటరాక్ట్ కావడం, మీ దగ్గర నుంచి నేను తెలుసుకోవాల్సినవి తెలుసుకోవడం, నేను ఏదైనా చేయాల్సినవి మీకోసం తప్పకుండా చేయడం కూడా జరుగుతుంది. మీరందరూ ఇంత యూనిటీగా ఇంతమంది అసెంబ్లీ కావడం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వితౌట్ ఎనీ అకేషన్ అంటే ఆఫ్కోర్స్ మీ జిల్లా అధ్యక్షుడికి నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక అనుబంధ విభాగం అంటే ఒక ఇంపార్టెంట్ బూత్ కమిటీ వేసుకోవడం అనే విభాగానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తన కాన్స్టిట్యున్సీ అధ్యక్షుడిగా కూడా పెట్టడం జరిగింది. అయితే నా దృష్టిలో ఆయనకి అది చాలా చిన్నది,
కానీ ఆయన భవిష్యత్తులో మరింత ఉన్నతమైన స్థాయిలో మరింత గౌరవాన్ని ఇవ్వాల్సిన బాధ్యత కూడా నాలో కానీ పార్టీకి కానీ ఉంటుంది. కాబట్టి అన్ని ఒకసారిగా చేయలేదు, స్టెప్ బై స్టెప్ గా చేసుకుంటూ వెళ్ళాలి. ఆ క్రమంలో ఎమ్మెల్యే కావాలి, అదే మినిస్టర్ చేసుకోవాలి. మన నెల్లూరు జిల్లాలో ఎవరు లేని విధంగా రాజకీయాల్లో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారిని నిలబెట్టుకోవాలని ప్రజలు, మీరు, నేను అందరూ ఆకాశించాలని సభామూర్ఖంగా మీకు తెలియజేస్తున్నాను.